అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన పగబట్టినట్టు మాట్లాడుతున్నారు. టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. 24 గంటల లోపల ఇండియా పైన సబ్స్టాన్షియల్‌గా అంటే భారీగా టారిఫ్‌లు పెంచనున్నట్లు మళ్ళా ఒక ప్రకటన చేశారు. ఇండియా ఇంకా కూడా రష్యా నుంచి చమురు కొనుక్కోవడం ఆపలేదు. రష్యన్ ఆయిల్ కొనుక్కోవడం ఆపలేదు. కాబట్టి ఇండియా పైన మరింత భారీగా మేము టారిఫ్‌లు వేస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ఆగస్టు 1 తారీఖు నుంచి ఇండియా పైన 25% భారతదేశం అమెరికాకి అమ్మే చాలా గూడ్స్ పైన 25% టారిఫ్‌లు వచ్చేసాయి. అంటే ఇది చాలా ఎక్కువ టారిఫ్‌లు అన్నమాట. దీనివల్ల మన టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఇతరత్రా మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు చాలా నష్టపోతారనమాట. ఇప్పుడు మళ్ళా రష్యా నుంచి ఇండియా చాలా ఆయిల్ కొనుక్కుంటుంది. అంతేకాదు మిలిటరీ ఎక్విప్‌మెంట్ కూడా కొనుక్కుంటుంది. మరియు ఇండియా రష్యా యొక్క లార్జెస్ట్ ఆయిల్ బయర్ కాబట్టి మేము అస్సలు వదలం. మనందరికి తెలుసు ఇండియా, చైనా, టర్కీ దేశాలు రష్యా నుంచి అతి ఎక్కువగా చమురు కొనుక్కుంటున్నాయి. ముఖ్యంగా ఇండియా ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అన్నమాట. చాలా ఎక్కువగా ఆయిల్ కొనుక్కుంటుంది. 80% ఆఫ్ ఆయిల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇండియా బయట దేశాల నుంచే కొనుక్కుంటుందన్నమాట.